హలో ఎవ్రీవన్. ఈరోజు నేను కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరులోని లాంజ్ యాక్సెస్ ప్రీమియం లాంజ్ యాక్సెస్ గురించి అండ్ ఆ లాంజ్లో నా ఎక్స్పీరియన్స్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము లోపలికి. ఇక్కడ మనకి 2 టెర్మినల్స్ ఉన్నాయండి, టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 2. మేమైతే బెంగళూరు నుండి విజయవాడకి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి టెర్మినల్ 1 సైడ్ వెళ్తున్నాము. సో దిస్ ఈస్ టెర్మినల్ 1. ఇక్కడ మన డిపార్చర్స్లోకి దిగిన తర్వాత చెక్ ఇన్ అండ్ ఫర్దర్ ప్రాసెస్లోకి మనం వెళ్తాము. దాని గురించి చూద్దాం. ఇప్పుడైతే మనం డిపార్చర్స్ ఏరియాలో ఉన్నాము. సో ఇప్పుడు చెక్ ఇన్ అవ్వటానికి బయలుదేరుతున్నాం. సో వన్స్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఏంటనేది చూద్దాం. చెక్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత మనం బ్యాగేజ్ ఇచ్చేసేయాలి, సరెండర్ చేసేయాలి. సో బ్యాగేజ్ సరెండర్ చేయాలంటే ముందుగానే మనం ట్యాగ్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి కంప్యూటరైజ్డ్ మెషిన్స్ ఉన్నాయి. సో ఈ మెషిన్స్ ద్వారా మన పిఎన్ఆర్ నెంబర్ యూస్ చేసుకొని మనం ట్యాగ్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ట్యాగ్స్ అండ్ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మనము లగేజ్ని సరెండర్ చేయడానికి వెళ్దాం. సో హియర్ ఆర్ ద బోర్డింగ్ పాస్ అండ్ ట్యాగ్. సో ఇవి తీసుకొని మనం స్ట్రైట్ అవే లోపలికి వెళ్ళాక మన కౌంటర్ దగ్గర మన బ్యాగేజ్ వెయిట్ని చెక్ చేస్తారు. మనం తీసుకొచ్చిన ట్యాగ్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళ ట్యాగ్ వేసేసి మన బ్యాగేజ్ని తీసేసుకుంటారు. సో ఇక్కడైతే మనకి పర్ పర్సన్ 15 kgs అలౌడ్ ఉంది, డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి. సో హ్యాండ్ బ్యాగ్ అనేది మనం క్యారీ చేయొచ్చు. సో మేము ట్యాగ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. సో మాకు బోర్డింగ్ పాసెస్ కూడా ఇచ్చేసారు. సో వీఆర్ గోయింగ్ అహెడ్. ఇక్కడ ఎస్కలేటర్ ఉందండి, ఎస్కలేటర్ ఎక్కేసి మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి నెక్స్ట్ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని లోపలికి వచ్చాక ఇంకొక సెక్యూరిటీ చెక్ ఉంది లోపల. సో ఆ సెక్యూరిటీ చెక్ కూడా కంప్లీట్ చేసుకుందాం. ఈ సెక్యూరిటీ చెక్ అంతా కూడా కంప్లీట్లీ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. సో వాట్ ఎవర్ ద ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మన దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా తీసి మనము ట్రేలో పెట్టేసి ఇస్తే వాళ్ళు స్కాన్ చేసుకొని మనకి ఇస్తారన్నమాట. సో హియర్ ఇట్ ఈస్. ఇది సెక్యూరిటీ చెక్. అండ్ సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనల్ని లోపలికి పంపిస్తారు. లోపల చూసారా ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయో. సో రకరకాలు ఉన్నాయండి. ఫుడ్ అయితే ఫుడ్, మీకు బ్యాగ్స్ కావాలంటే హ్యాండ్ బ్యాగ్స్, మీకు ఏది కావాలన్నా ఇక్కడ దొరకందంటూ ఉండదు. హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. మేమైతే విండో షాపింగే చేసామండి, ఏం కొనలేదు. సో ఇంకా మేము ముందుకు లాంచ్ కోసం వెళ్తున్నాము. యాక్చువల్గా ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీస్ చక్కగా డెకరేట్ చేసి ఉన్నారు. పిల్లలు చక్కగా అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా బాగుంది అండ్ పీస్ఫుల్గా ఉంది. చాలా 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 నైస్ ఎక్స్పీరియన్స్. సో ఇలా కనుక మనం ముందుకు వెళ్తే మనకి లాంజెస్ వస్తాయి. సో ఇక్కడ 2 types ఆఫ్ లాంజెస్ ఉన్నాయండి. ఒకటేమో నార్మల్ అండ్ ఇంకోటేమో ప్రీమియం లాంజ్ ఉంది. ఈ లాంజెస్ కూడా ఏంటంటే ఇవి ప్రైసెస్ మనం పే చేసి తినాలంటే చాలా ఎక్కువ, కానీ క్రెడిట్ కార్డ్స్ ఉంటే మాత్రం హ్యాపీగా 2 రూపీస్కే భోజనం చేసేయచ్చు. సో ఇప్పుడు మేము 2 రూపీస్కే భోజనం చేసాము. అది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ లైన్ క్యూ ఉంది కదండి, ఇది ప్రీమియం లాంజ్ యాక్సెస్ కోసం అనమాట. సో మా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డుని యూజ్ చేసుకొని మేము లాంజ్లోకి వెళ్ళాలనుకుంటున్నాము. అయితే ప్రీమియం క్రెడిట్ కార్డ్ లేకుండా మనం కనుక వెళ్ళాలి అని అనుకుంటే 2500 చేంజ్ అమౌంట్ చెప్పారు. సో ఇట్స్ బెటర్ టు గెట్ క్రెడిట్ కార్డ్స్ if you want to experience premium launch access in any airports. సో హియర్ మీకు ఇక్కడ స్కానర్ ఉంది. ఈ స్కానర్ ఏంటంటే మనకి యాప్స్ కూడా వచ్చాయి కదా. సో మనం అలా లైన్లో నుంచకుండా యాప్స్ ద్వారా కూడా డైరెక్ట్గా మనము చెక్ ఇన్ అవ్వచ్చు. సో మాదైతే చెక్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. సో చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇట్స్ అ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. అండ్ లోపల సిట్టింగ్ కానీ అండ్ డెకరేషన్ కానీ అంబియన్స్ ఇట్స్ అల్టిమేట్ అనమాట. చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను నేను. సో అలా లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చేసి ఒక రౌండ్ వేద్దామని తిరుగుతున్నాను. సో అందరు చిల్ అవుతున్నారు చక్కగా హ్యాపీగా. సో అదంతా ఫుడ్ సెక్షన్ అండి, ఆ ముందు కనిపించేదంతా. సో నేను వాష్రూమ్లో ఒక ట్యాప్ చూశాను. ఇక్కడ వేవ్ హ్యాండ్ అని చూసారా. ఈ ట్యాప్లోంచి మనకి వాటర్ రావాలంటే హ్యాండిల్స్ ఏమి ఉండవు, మనం వేవ్ చేయాలి. వేవ్ చేస్తే మనకి అలా వాటర్ వచ్చేస్తాయి అనమాట. సో హియర్ ఇట్ ఈస్ మై ప్లేట్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద డిషెస్ అండ్ దర్ డీటెయిల్స్. సో ఇక్కడ మనకు కనిపించేది ఓపెన్ ఫ్రిడ్జ్. మనకి ఎన్ని డ్రింక్స్ కావాలంటే అన్ని డ్రింక్స్ ఉన్నాయి, అవన్నీ తాగొచ్చు. చిన్న చిన్న సాచెట్సే, ఎక్కువ ఉండవు, కొంచెమే ఉంటాయి, సరిపోతాయి.
అండ్ ఇక్కడ ఇక ఫుడ్ గురించి వచ్చేసరికి సలాడ్స్‌తో స్టార్ట్ చేద్దాము. సో, సలాడ్స్ అనమాట ఇవి. పీనట్ సలాడ్స్ అండ్ బీట్రూట్ సలాడ్స్ సంథింగ్ ఉన్నాయి. సో, కర్డ్ రైస్ ఉంది. ఇట్స్ ఓకే. ఈ ఐటెమ్స్ అన్నీ కూడా అండ్ మ్యాకరోనీ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ ఐటెమ్స్ కొంచెం కోల్డ్‌గా ఉన్నాయి. సో, మేబీ అలాగే తింటారేమో. ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. బానే ఉన్నాయి. మరీ బాగోలేకుండా అయితే లేవు. బాగున్నాయి. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్. సో, ఈ స్టార్టర్ సెక్షన్ అనమాట. ఇక్కడ చికెన్ టిక్కా సలాడ్ ఉంది. సో, ఇట్ ఈస్ ఫైన్. అంటే మరీ టేస్టీగా లేదు, మరి అలా అని అసలు బాగోకుండా లేదు. ఓకే, ఫైన్ అన్నట్టుంది. అండ్ ఇక్కడ దమ్ కా ముర్గ్ ఉంది. చికెన్ కర్రీ వెరీ సాఫ్ట్‌గా ఉంది. ఇట్స్ ఫైన్. ఇట్స్ రియల్లీ ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ బ్రెడ్ స్టఫింగ్ ఉంది. సో, ఇది సంథింగ్ డిఫరెంట్ టేస్ట్ అనిపించింది నాకు. అంటే ఒక కొత్త రెసిపీ తిన్న ఫీలింగ్ వచ్చింది. ఇట్స్ ఓకే, ఫైన్. అండ్ రైస్ అండ్ దాల్ ఉంది. సో, మనకి రైస్ ఐటమ్స్‌లో ఓన్లీ వైట్ రైస్ మాత్రమే అవైలబుల్ ఉంది. మిగతావేవి కూడా లైక్ బిర్యానీ రైస్ అని కానీ, జీరా రైస్ అని ఇలాంటివేవి రైస్ ఐటమ్స్ డిఫరెంట్ టైప్స్ అనేవి లేవు. ఓన్లీ వైట్ రైస్ ఈజ్ అవైలబుల్. అండ్ తర్వాత మీకు వెజ్ కావాలనుకున్న వాళ్ళకి పన్నీర్ ఉంది. అలాగే లచ్చా పరాటా ఉంది. లచ్చా పరాటా తెచ్చినట్టు అయిపోతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ పొటాటో ఫ్రై ఉంది. మీకు ఇక్కడ కనిపించేది స్వీట్ పొటాటో అండి. నేను అది యాక్చువల్‌గా యాపిల్ లాగా ఉండేసరికి యాపిల్ అనుకున్నాను. బట్ ఇట్స్ నాట్ అన్ యాపిల్. ఇట్స్ ఎ స్వీట్ పొటాటో విత్ సమ్ కోటింగ్స్ అనమాట. అండ్ దెన్ నూడిల్స్ ఉన్నాయి. నూడిల్స్‌కి కాంబినేషన్‌గా చీజ్ మిక్స్డ్ సంథింగ్ సలాడ్ లాగా ఉంది. అండ్ దెన్ పాపడ్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి. సో, బ్రెడ్స్ టేస్ట్ చేయాలనుకునే వాళ్ళు టేస్ట్ చేయొచ్చు విత్ కర్రీస్ లైక్ వెజ్ కర్రీ ఉంది, అది పన్నీర్ కర్రీ అండ్ దెన్ చికెన్ కర్రీ ఉంది. ఎలా అంటే అలా మనం తినొచ్చు. ఇక్కడ ఏదో స్టిక్స్ లాగా ఉన్నాయి. ఇవి నేను ట్రై చేయలేదు, బట్ బాగున్నాయి అంట. అండ్ పంప్కిన్ సూప్ ఉంది. సో, పంప్కిన్ సూప్ ఈస్ ఫైన్, గుడ్, బాగానే ఉన్నాయి. తర్వాత మనకు వచ్చేసరికి ఫ్రెష్ కట్స్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో, ఈ ఫ్రూట్స్‌లో మనకి యాపిల్స్ అండ్ వాటర్ మెలాన్ కూడా ఉండాలి. అది అయిపోయింది. అండ్ మస్క్ మెలాన్ పెట్టారు. ఇక్కడ డెజర్ట్స్ ఉన్నాయి, కొన్ని డెజర్ట్స్. ఇట్స్ వెరీ నైస్. డెజర్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. సో, టేస్టీగా డెలిషియస్గా ఉన్నాయి. సో, ఇదండి ఈ బఫెట్కి వాళ్ళు కాస్ట్ చేసే ప్రైస్ 2500 అండ్ చేంజ్. అది నాకు అంత వర్త్ అనిపించలేదు. బట్ ఇట్స్ ఓకే, మనం 2 రూపీస్కే తింటున్నాం కదా, సో ప్రాబ్లం లేదనిపించింది. అండ్ ఇక్కడ ఇంకో కౌంటర్ ఉంది. ఈ కౌంటర్ ఏంటంటే లైవ్ కౌంటర్ అనమాట. సో, మనకి మిల్లెట్ దోసెస్ ఇస్తున్నారు ఇక్కడ. మనకి ఎన్ని కావాలంటే అన్ని మిల్లెట్ దోసెస్ తినొచ్చు వేడివేడిగా. సో, అండ్ వన్స్ నా మీల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను లోపల ఇంకేమైనా ఉన్నాయా అని చెక్ చేద్దామని లోపలికి వెళ్ళాను. సో, చక్కగా అందరూ ఎవరికి వాళ్ళు వర్క్ చేసుకునే వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు, రిలాక్స్ అయ్యే వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు, హ్యాపీగా చిల్ అయ్యే వాళ్ళు చిల్ అవుతున్నారు, చక్కగా భోజనం చేస్తున్నారు. అలాగే కనుక కొంచెం ముందుకు వెళ్తే నేను అక్కడ ఇంకో చూశాను. ఏంటంటే బార్ ఉంది. సో, బార్‌కి మనకి డిఫరెంట్‌గా చార్జ్ చేస్తారేమో నాకు తెలీదు. బట్ సాఫ్ట్ డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఇంక్లూడెడ్ కాబట్టి మనం సాఫ్ట్ డ్రింక్స్ ఎన్నంటే అన్నీ మనం సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవచ్చు హ్యాపీగా. చూసారా ఎంత బాగుందో. యాంబియన్స్ అయితే చాలా బాగుంది, అల్టిమేట్‌గా ఉంది. అండ్ కంఫర్ట్ జోన్ కూడా చాలా చక్కగా ఉంది. అండ్ దిస్ ఈస్ హౌ ప్రీమియం లాంజెస్ ఉండేది బెంగళూరు ఎయిర్పోర్ట్లో. ఇక్కడ చిన్నపిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, దిస్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ బెంగళూరు ప్రీమియం లాంజ్. థ్యాంక్ యూ.